హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వబీ క్రియేషన్స్. ముందుగా మీకు రథసప్తమి శుభాకాంక్షలు. నేనైతే మార్నింగ్ 5కే లేచానండి. గడపల్ని క్లీన్ చేసుకొని అలానే ఇల్లంతా ఉడిచి మాప్ పెట్టేసుకున్నాను. బయట కూడా వాటర్తో క్లీన్ చేసేసుకొని ముగ్గులు అయితే వేస్తున్నాను. ఈరోజు మంగళవారము ప్లస్ రథసప్తమి కూడా కలిసి వచ్చింది. ఎప్పుడైనా సరే మంగళవారం అండ్ శుక్రవారం కంపల్సరీగా నేనైతే గడపలకి పసుపు రాసుకొని ముగ్గులు అయితే వేస్తాను. నాకైతే ముగ్గులు అంటే చాలా ఇంట్రెస్ట్. ఈ 2 రోజులు అయితే నేను అస్సలు మిస్ చేసుకోనండి. వీలైనంత వరకు వేస్తాను. నైట్ కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తము క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే హెడ్ బాత్ చేసుకొని గ్యాస్కి అలానే గడపలకు కూడా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టి ముగ్గులు అయితే వేసుకుంటున్నాను. అదేంటో కానీ గడపలకి పసుపు రాసుకొని ఇంటి ముందు ముగ్గులు వేస్తే మాత్రం మంచి పాజిటివ్ ఫీలింగ్ అయితే వస్తుందండి. ఇంట్లోకి ముగ్గు అయితే చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. నేనైతే ఆగ్నేయ దీపం కూడా పెట్టుకుంటాను, అంటే పర్వదినాల్లో. ఈ రోజు కూడా పెట్టాను. ఇంకా డింపుకి స్కూల్కి టైం అవుతుంది, అలాగే మా వారికి కూడా ఆఫీస్ టైం అవుతుంది. అందుకని వాళ్ళకి ఫాస్ట్గా దోశలు అయితే వేస్తున్నాను. అలాగే లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను. రథసప్తమి నాడు స్పెషల్గా పాయసం అన్నం అయితే చేస్తారు. ఈ పాయసము సూర్యకిరణాలు పడే ప్లేసెస్లో చేస్తారు, అంటే టెర్రస్ పైన కానీ బాల్కనీలో తులుసుకోవటం ముందు చేస్తారు. మాకైతే కిచెన్లో చూస్తున్నారు కదా, చాలా వెంటిలేషన్ వస్తుంది. 8:30కి సూర్యకిరణాలు పడతాయి కిచెన్లో. నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇత్తడి గిన్నె తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇందులోకి ఆవు పాలు అయితే తీసుకున్నాను. దీనిలోకి 3 గుప్పిళ్ళ బియ్యం తీసుకొని నెయ్యి వేసి కలపాలండి. పాలు మరిగాక పొంగుస్తాయి కదా, ఇప్పుడు అక్కడ పొంగుతున్నాయి. ఈ విధంగా పొంగాక ఈ బియ్యం అయితే వేసుకోవాలి. దీంట్లోకి మాత్రం గరిట అస్సలు వాడకూడదు, చెరుగడ్డ మాత్రమే తీసుకొని కలపాలండి. ఈ బియ్యం అయితే ఉడకడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే మనం నానబెట్టిన బియ్యం వేయము, డైరెక్ట్ బియ్యం అయితే వేస్తాము. సో అందుకని చెప్పేసి ఒక 20 మినిట్స్ వరకు అయితే ఉడకడానికి టైం పడుతుంది. ఇది మెత్తగా ఉడికిన తర్వాత లాస్ట్లో బెల్లం తురుముకొని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలండి. అప్పుడు ఇలా రెడీ అయిపోతుంది పాయసము. తులుసుకోవటాన్ని నీట్గా క్లీన్ చేసుకొని పసుపు రాసుకొని బొట్లు అయితే పెట్టుకున్నాను. అలానే తులుసుకోవటం ముందు పీఠం వేసుకొని ముగ్గేసి జిల్లేడు ఆకులను అయితే ఇత్తడి ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం పసుపు వినాయకుడిని తయారు చేసుకొని పెట్టుకోవాలి. తమలపాకు పైన సూర్యుడిని గంధంతో డ్రా చేసుకొని పెట్టుకోవాలండి. అంటే నా దగ్గరనైతే ప్రతిమ లేదు, అందుకని చెప్పి నేను ఇలా చేశాను. ప్రతిమ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ ప్రతిమ పెట్టుకొని పూజ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ రోజు అయితే స్పెషల్గా 7 చిక్కుడుకాయలను అయితే తీసుకొని ఇలా రథం చేసుకోవాలి. ఎందుకు అని అంటే మనకి సూర్యభగవానుడు అంటే 7 గుర్రాలున్న రథంపై ఉంటాడు కాబట్టి, అందుకని మనం 7 చిక్కుడుకాయలు తీసుకొని రథంలో చేసుకొని కుంకుమ గంధం బొట్లు పెట్టుకోవాలి. అలాగే భగవాన్కి ఎర్రటి పుష్పాలు అంటే చాలా ఇష్టము, ఎర్రటి అక్షంతలైనా ఎర్రటి పుష్పాలైనా. సో అందుకని చెప్పేసి ఈరోజు ఎక్కువ ఎర్రటి పుష్పాలే పెడతారు. నేనైతే దీపం పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను. అలాగే మనం చేసుకున్న పాయసం ఉంటుంది కదా, ఆ పాయసము ప్లస్ అలాగే చెరుకు ముక్కలు ఇంకా రేగి పండ్లు ఇవన్నీ మనం నైవేద్యంగా పెట్టాలి. కానీ మాకైతే రేగి పండ్లు దొరకలేదు, అందుకని చెప్పేసి మేము చెరుకు ముక్కలను పాయసమే పెట్టాను. అలాగే 7 చిక్కుడు ఆకులు తీసుకొని అయితే అందులో మనం నైవేద్యంగా పెట్టుకోవాలి. అలానే మనం సంకల్పం చెప్పుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఎర్రటి అక్షంతలు వేస్తూ ఆదిత్య హృదయం స్తోత్రం చదువుకోవాలి. అలానే ఈరోజు అయితే స్నానం చేసేటప్పుడు 7 జిల్లేడు ఆకులు అలాగే 7 రేగి పండ్లు తీసుకొని తలపైన పెట్టుకొని స్నానం చేస్తే చాలా మంచిదని చెప్తారు. ఈ సూర్యభగవానికి పూజ చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ పోతాయని చెప్తారు. సూర్యభగవానికి ఆర్ఘ్యం సమర్పించుకోవాలండి. ఒక రాగి చెంబు తీసుకొని అందులో ఎరుపు అక్షింతలు, ఒకటి ఎర్రటి పుష్పము, గంధము వేసి మన సూర్యునికి అయితే సూర్య నమస్కారాలు చేసుకొని ఆర్ఘ్యం సమర్పించుకోవాలి. మాకైతే పెంట అవుతుంది, సో అందుకని చెప్పేసి చాలా అంటే చాలా ఎండ వస్తుంది. మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి, మంచిగా మాకైతే నెత్తి మీదకి వస్తాడు సూర్యుడు. అలాగే నేను పక్కన ఆర్ఘ్యం కూడా సమర్పించుతున్నాను. అలా సమర్పించుకొని ఆ నీళ్ళని నెత్తిపై చల్లుకొని మన సూర్యభగవానికి అయితే నమస్కారం చేసుకోవాలండి. చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.